ఫ్రెండ్స్ గిన్నెలు అయితే తోముతున్నాయిగా అయిపోయింది. తోమ కూడా కడుగుతాను అనమాట. పెద్దమ్మ అయితే ఆడుకుంటుంది, రిచమ్మ అయితే వీడియో తీస్తుంది. మరి రిచ్ వీడియో ఎలా తీస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే బోల్ దోమ అయితే మా చెట్టుకు అయితే సబ్జా గింజలు వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఆ సబ్జా గింజలు అయితే మొత్తం ఇక అవన్నీ నలవాలన్నమాట. అమ్మ బయటికి తెప్పమ్మా నువ్వు ఆ పొట్టు ఉంటుందిగా, ఆ పొట్టు లోపల 3 or 4 ఉంటున్నాయి. వీడియో ఎలా వస్తుందో కామెంట్ చేయండి అని చెప్పి. వీడియో ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లా ఇప్పుడే ఇల్లు ఊడ్చినాయిగా, ఇల్లు వాకిలు ఊడ్చిన. ఇక బోళ్ళు కడిగైతే అది సబ్జా గింజలు క్లీన్ చేసి ఇక వంట కాడికి పోతుందా. పెద్దామని వీడియో తీయమంటే నేను తీయను మమ్మీ అనేసి అంటుంది. అందుకని ఆడేటప్పుడు తీపిస్తాను, మరి తీయాలమ్ము. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ ఎప్పుడు ఉండవే నువ్వు? మళ్ళీ డబ్బుల కోసం చేయాలి కదా మమ్మీ. అవును, డబ్బులు రావాలంటే చేయాలి. ఫీజులు ఎట్లా కట్టాలి, ఎట్లా ఎవరిస్తారు చెప్పు డబ్బులు? ఫోన్పే అయితే తీసుకో టీచర్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే మంచిగా మొత్తం ఇందులో వేసి ఇవన్నీ ఇట్లా తీయాలన్నమాట. గుచ్చుకుంటాయి నీకు రిచ్చు, నిన్ననే గుచ్చుకున్నాను నాకు. ఇవన్నీ ఇట్లా నడిస్తే అయిపోతాయి అసలు, కానీ గుచ్చుకుంటానే. ఇవాళ ఇవన్నీ క్లీన్ చేసి మంచిగా రేపు తాగాల, వాటర్ తాగాల. మా ఆయన పోయి వస్తాడు కదా ఫ్రెండ్స్, ఇక మధ్యాహ్నం డ్యూటీ నుంచి. ఇక ఆ టైంలో మంచిగా రాగానే సబ్జా గింజలు వేసి ఇస్తే మంచిగా తాగుతాడు. ఏరు మరి పోయి కింద. ఇవన్నీ ఇట్లా చూసి మంచిగా క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఇక ఈ సమ్మర్ అన్ని రోజులు మంచిగా తాగొచ్చు వాటర్. సైదాకు చెట్టు అనంగా, తులసి చెట్లు అనంగా ఇక బాగా పెంచుతాం ఫ్రెండ్స్ ఇంట్లో అయితే. ఎక్కడైనా కూడా ఇగో గింజలు పడేస్తూ ఉంటాయి. తులసి చెట్టు కూడా ఎండిపోయినాయి, అవి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా అక్కడక్కడ చల్లుతూ ఉంటాయి. చల్లితే మళ్ళీ అవి మొలుస్తూ ఉంటాయి కదా, అందుకని. తోటకూర చెట్లు కూడా గింజలు కూడా ఇట్లా చల్లుతూ ఉంటాం అనమాట. చల్లితే మంచిగా మొలుస్తూ ఉంటాయి. ఇదంతా ఇవన్నీ చల్లినాయి, ఫ్రెష్ వస్తుంది. ఇది అది ఇది ఇవి పెరిగితే మాత్రం మళ్ళీ మంచిగా అవుతాయి అనమాట. ఫ్రెష్ వస్తుంది కదా, ఫ్రెష్ వస్తుంది కదా. అటు కూడా అవన్నీ కూడా చల్లినాయే, అందుకే ఇక పెద్ద పెరిగినాయి. కథ మన సీజన్ కూడా అయిపోయింది. ఇక మొత్తం తెంపి ఇక కూర అయితే వండుకునేమన్నమాట. మంచిగా వెళ్ళింది తోటకూర కూడా. తర్వాతకి వీటియే తులసి చెట్లు అంటే ఇక ఆకులు తెంపి వేడి నీళ్ళలా మరగబెట్టుకొని మంచిగా జలుబు చేసినప్పుడు మసాలా పెట్టుకొని తాగితే మంచిగా అనిపిస్తుంది అనేసి తులసి చెట్లను పెంచుతుంది అనమాట. అట్లా ఇక్కడ ఉన్నాయి కానీ పోయింది ఫ్రెండ్స్. అది ఇక ఎండ బాగా కొడుతుంది కదా, నీళ్ళు కూడా తగులుతున్నాయి, ఎండిపోయింది ఇక. అయితే మళ్ళీ ఇంకోటి అయితే పెంచుతున్నదాన్ని. ఇక ఈ సబ్జా గింజలు ఇవన్నీ ఇట్లా చేసి వంట చేయాలి. ఇక వంకాయ కూర అయితే వండుతాను. ఏంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మమ్మీ ఏం చెప్తుందో నాకు తెలుసు. ఏంటి చెప్పు. ఒక్కొక్క బుట్టలు చిన్నవి ఉన్నాయి కదా ఇప్పుడు తీసేది, వాటిలో 4 వస్తాయి అట. అది రిచ్ చెప్తాను దాని గురించి. ఫ్రెండ్స్ అంటాను ఊరికి. నల్ల గింజలు కనిపిస్తాయి, అయ్యే గింజలు సబ్జా గింజలు.
చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఇగో ఇన్ని వెళ్ళినాయి అనమాట. గింజలు అయితే ఇవన్నీ అయ్యాయి. ఆగు, నేను వేస్తాను, ఆగు. ఇంకా దుబ్బ వస్తుంది, అదంతా వస్తుంది ఆకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ అయితే వెళ్ళినాయి. క్లీన్ చేయాలి. ఇక పక్క పెట్టేసి చేయాలి. ఎక్కువ ఉండాలి ఇక, లేకపోతే మోటర్ వేసి నీళ్ళు పెట్టాలి. ఇక మోటర్ వేసిన నీళ్ళు పోతుంది పైపు. కింద పోతాను, తీయాలి తొందరగా. పట్టాలి. కత్తెర గోడ మీద పెట్టిరు, ఆన్నే ఉంది. అరే అటు కాదు, బకెట్లలో పట్టు, సబ్బు మీద పడనీయక. అరే అటు కాదు, బకెట్లలో అన్నా నేను. కొంచెం బయట ఉన్నాను. ఈలోపు చెత్త కాల పెడదాం మనం. అదంతా నేను నిన్న ఊడ్చిన. ఆకులు, సపోటా ఆకులు ఇవన్నీ. దెబ్బలు పడతాయి అన్నీ. మంటకాడ ఆటలు కాదు, లేదు దూరం ఉండండి, గాలి వస్తుంది. మమ్మీ రిచ్ చేసి మళ్ళీ నువ్వు అర్రా అంటే రిచ్ కూడా అర్రే అంటాను. కొద్దిసేపు మంట పెద్ద అవుతుంది, తర్వాత చిన్నగా అయిపోతుంది. గాలికి కవర్లన్నీ వస్తాయి. కర్రలు తెస్తుంది అడిగిపోయి. కూర అయితే వండుతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.